కానీ డ్రోన్ ఎగిరైతే నిన్న ఆడ తిన్నది, ఇలా వచ్చి ఈడ తినే ఈడికి వస్తాను కానీ ఇంకా జర ముందుకు ఈడ తిని పోయి ఆడ ముందుకు తింటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే జర ముందుకు పోయి ఎగిరేయాలి. ఎగిరేస్తే డ్రోన్ల సహాయంతో ఇప్పుడు ఎగ్గులని జంగళాలు ఉన్నది అనుకో, జర ఎగిరేస్తే ఏంటిది అన్నది ఏడ నడుతుంది అన్నది కూడా తెలుస్తుంది. అగుపడితే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయన వాళ్ళు సారు ఇట్లా ఈయన ఎంకలాడితే ఈడ కాదు, ఈడ ఎంకలాడితే ఈడ ఏముండదు. మళ్ళీ వచ్చింది అడవి జంతువులను సంరక్షించాలి, వాటిని కూడా దారి మళ్లించి అడవులకు పంపించాలనేది కూడా ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని పట్టుకొని కూడా చేసేది ఏముండదు కాబట్టి ఒక దారి మళ్లించే చర్యలే ఉండాలి. ఎందుకంటే వాటిని కూడా సంరక్షించుకోవాలి కాబట్టి ఒక స్ట్రాటజికల్గానే అధికారులు వెళ్తారు. ఇప్పుడు తెలుసుకున్నా కానీ ఇది తిన్నది కాబట్టి ఈయన తిన్నకాడికి మళ్ళీ రాదు, మళ్ళీ కాబట్టి ముందుకే వెళ్తుంది. అది లేదు తిన్నకాడికి చంపి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయట. అక్కడ అధికారులు కూడా నేను చెప్పారు. అయితే మనం ఒక్కసారి ఎంత అన్నా కూడా రాదు, పొల్యూషన్ అన్నా కూడా అది ఎంత అన్నా కూడా రాదు దగ్గరికి. చంపిన కాడికి మళ్ళీ రాదు. పోతా అంటే తింటుంది, తిన్న కాడికి మళ్ళీ రాదు. ఇప్పుడు